డ్రాగన్లో రాజమౌళి ఎంట్రీ, జక్కన్న సలహాకు తారక్ ఫిదా. రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి. సినిమాలు పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆ స్నేహబంధంతోనే ఎన్టీఆర్తో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న డ్రాగన్ మూవీ టీంకు రాజమౌళి ఒక చక్కని సలహా ఇచ్చాడట. ఇవ్వటమే కాదు, అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడట. వచ్చే నెల 20న తారక్ బర్త్డే సందర్భంగా టైటిల్ మోషన్ టీజర్తో పాటు 55 సెకండ్ల ప్రోమోని సిద్ధం చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కోసం ఓ భారీ ఫైట్ని యుద్ధ ట్యాంకర్లతో ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. అంత భారీ ఫైట్కు ఐమాక్స్ కెమెరాను ఉపయోగిస్తే అదిరిపోతుందని జక్కన్న ప్రశాంత్ నీల్కు సలహా ఇచ్చాడట. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29లో ఈ ఐమాక్స్ కెమెరాలు వాడుతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలోనే ఐమాక్స్ కెమెరా వాడేందుకు సిద్ధమయ్యాడు రాజమౌళి. కాకపోతే ఫైట్ సీన్లు, భారీ గ్రాఫిక్స్ అవసరమైన సీన్లలోనే ఈ కెమెరాను వాడతారట. సో ఆ సీన్ల షూటింగ్ టైంలో ఐమాక్స్ కెమెరాను వాడుతారని తెలుస్తోంది. ఎందుకంటే ఐమాక్స్ కెమెరా వాడటం అనేది చాలా ఖర్చుతో, వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనేట. కానీ ఈలోపే డ్రాగన్ టీం రంగంలోకి దిగింది. ఐమాక్స్ కెమెరాతో ఫైట్ సీన్లు తెరకెక్కించేందుకు జక్కన్న సలహాతో సిద్ధమైందట. 120 కిలోల బరువుండే ఐమాక్స్ కెమెరా ఆల్రెడీ మంగళూరుకు వచ్చేసినట్టు తెలుస్తోంది. అక్కడే డ్రాగన్ ఫైట్ సీక్వెన్స్ని పోర్టులో వేసిన సెట్లో తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో ఇక డ్రాగన్ మూవీ వేరే లెవెల్లో ఉండబోతుందన్న టాక్ సినీ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. హాలీవుడ్లోనే ఎక్కువగా ఈ ఐమాక్స్ కెమెరాను వాడతారట. స్పైడర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్, ఓపెన్ హైమర్, బయోపిక్ లాంటి వాటిని ఐమాక్స్ కెమెరాతోనే షూట్ చేశారట. ఈ కెమెరా 120 కిలోలపైనే బరువు ఉంటుందట. రన్నింగ్ షాట్లు తీయటం అస్సలు పాసిబుల్ అవ్వదట. ఓన్లీ కొన్ని స్పెషల్ షాట్స్కే ఈ కెమెరాని యూజ్ చేస్తారట. ఇది డిజిటల్ కెమెరా కూడా కాదట, రీల్తో కూడుకున్న వ్యవహారమట. చాలా ఖర్చు అవుతుందట. అందుకే కొన్ని స్పెషల్ సీన్లనే ఈ కెమెరాతో తీస్తారట డైరెక్టర్లు. ఐమాక్స్ థియేటర్లో 3D వెర్షన్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఈ కెమెరా తప్పనిసరి అని తెలుస్తోంది. డ్రాగన్లో హిమాలయాల్లో ఫైట్ సీన్లు కూడా ఉన్నాయట. అందువల్ల ఈ కెమెరాని వాడాలనుకుంటున్నారట. రాజమౌళి డ్రాగన్ టీంకు ఈ కెమెరా వాడాలని సలహా ఇచ్చాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కోసం తెప్పించిన కెమెరాను డ్రాగన్ టీం కూడా వాడబోతోందని తెలుస్తోంది. ఇటు డ్రాగన్, అటు SSMB 29 రెండు కూడా ఐమాక్స్ కెమెరాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఏది ఏమైనా తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా చాటి చెబుతున్న జక్కన్న మరో తెలుగు సినిమా హీరో కోసం ఇలాంటి సలహా ఇవ్వటం నిజంగా గొప్ప విషయమే అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఇప్పుడు తెలుగు సినిమా దెబ్బకు బాలీవుడ్, అటు హాలీవుడ్ కూడా గజగజ వణికిపోతున్నాయంటే నమ్మండి.